నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సురరక్షో యక్షాళించెక్కాడిన ఈ పక్షిరాజులకు భక్తి భావమున గాని భుజ బలాటోపమున గాని సరిసమానుడు కాని ఒక ముదుసలి కొండముచ్చుతో యుద్ధమా? శ్రీవారి ఆజ్ఞను శిరసావహించలేకపోతున్నందుకు కడుంగడు చింతించుతున్నానని మనవి చెయ్యండి మునీంద్ర. వైనతయ్య చెప్పమరిచి తిని ఆనాడు నీ బారి నుండి తప్పించుకున్న నాగిని ఆ ఆంజనేయుని ప్రాపుననే దాగి ఉన్నది. ఈ మాట ముందే చెప్పలేదేమి మునీంద్ర? కలహప్రియుడనన్న అపఖ్యాతి నాకేలనయ్యా. స్వామి, మీరు నాకెంతయో మేలు గావించితిరి. స్వామి కార్యము స్వకార్యము రెండూ కలిసి వచ్చుతున్నవి. మునీంద్ర, వాడు ఆంజనేయుడే అగుగాక అపర రుద్రుడే అగుగాక అవలీలగా ఆ వానరాధమునికి బుద్ధి చెప్పి శ్రీవారి పాదముల మీద పడవైతునని మనవి చెయ్యండి. కశ్యపాత్మజ, కాలు దువ్వితివి కడవరకు నిలబడవలను సుమా. చూచెదరుగా. మాకు ఆహారమైన నాగిలిని ఇక్కడ దాచిన అపరాధము చాలక బకజ్ఞానముతో భక్తాగ్రేసరులని లోకుల కళ్ళు కప్పవాలని చూచుతున్నావా? ఈ ప్రశాంత తపోవాటికలో పరుష వాక్య ప్రేలాపన ఎవరు? రంతుల్మానుము మర్కటాధమ మహారణ్య ప్రదేశాన కేరింతల్గొట్టుచు వృక్షశాఖల సదా వ్రేలాడుటల్గాదు దుర్దాంతాభీల కఠోర భీషణ ఫణాంతర్మాంస సంతోషిత స్వంతుండైన ఖగేంద్రుడీతడని శాస్త్రాంగంబుగా వింపరా. నగరాజా, నీ రాకకు కారణము? ఈ అతి వినయము ధూర్త లక్షణము. శ్రీకృష్ణ పరమాత్మను అపహసించి బలరామ చక్రవర్తిని అవహేళన చేసినందులకు నీ ప్రాణములు తీయవచ్చి తెలియదా? బాగు బాగు ఖగేంద్ర, ఏ పుట్టలోనో జీవించు సర్పములపై చూపింపుము నీ దర్పం. బలవద్దానవాంతకుడైన ఈ హనుమంతుని ముందరనా నీ కుప్పిగంతులు? బలవద్దానవాంతకుడవా? నీవే గొప్ప రాక్షసులను చంపితివి. రావణ కుంభకర్ణాదులన ఖరదూషణాదులన ఇంద్రజిత్తుని వధించితివా? ప్రహస్తుని చంపితివా? ఏదో చెవులు తగిన చవట రాక్షసులను నలుగురిని చంపి నేను ఒక ప్రామాణిక వీరుడనని ప్రచారము చేయించుకొంటివి. వైనతేయ, ఉపేక్షించిన కొలది నీ వాచాలత అలవి మీరుతున్నది. మా బలరాముని అబలరామునిగా పేరు మార్చుకొనమన్న నీ వాచాలతే ఈనాడు నీకు ప్రాణాంతకము కాబోతున్నదిరా ముసలి కోతి. రాముడు దేవుడైన ఆ ఖ్యాతి అతలిది గాని పాద సంవాహనము చేయు నీకేలరా ఈ పొగరుమోతుతనము? నిజమునకు నీ వంటి కోతులను కూడగట్టుకొనుట వల్లనే కోదండరాముని మగటికి చరిత్రలో కొలది కొదువ కలిగినది. ఓరి పక్షి, ఇట్ట కొంచెమైనను పూతలు ఘనముగానున్నవే. నీబోటి వందులను వదరబోతులను చేరదీసి నీ శ్రీకృష్ణుడు కొలువు సాగించుతున్నాడే, అక్కడే బ్రతుకు వెళ్ళ తీసుకొనక నీకీ యుద్ధమేలరా? నీకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పుటకు. నేటికి నీ కర్మ కాలినదిరా కోతి. కాదురా పక్షి, నీ కాలము మూడు ఈ ఆలమునకు వచ్చి తిని ఆలము చేయభూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక నా వాలము మృత్యుదేవి కరవాలము రాక్షస వంశ మారణాభీలము శత్రు నిర్దళన భీషణ యుద్ధ జయాల బాలము. ఈ వాలమె నీదు జాతకము వ్రాయును నీకిది పోవు కాలమే.
రక్షించితిరి. ఇక కాచుకొను. అమ్మా, బాధలోనైనా తల్లిని తలచుకొంటివిగా నా బ్రతికిపోయితి. మాతృ రుణమును తీర్చుకున్న మహనీయుడవని మా తల్లిగారు చెప్పగా విని నీ మీద ఒక పవిత్ర భావము పెంచుకుంటే ఆ పవిత్ర భావమే నీకిప్పుడు ప్రాణదానము చేసినది. లెమ్ము, ఇక పొమ్ము. వీరాగ్రణి, నీవు నిజముగా మారుతివేనా? ఎందులకా సందేహము? ఏమీ లేదు. పాకశాసనుని గెలిచి విశ్వవిఖ్యాతి గడించిన ఈ గరుత్మంతుడు ఒక వానరమాతృని చేతిలో ఓడినని చరిత్రకారులు రచింతురు గదా. నవమ బ్రహ్మ మహాభక్తుడు అయిన వీరమారుతి చేతిలో ఓడెనన్నా అదియూ ఒక ప్రత్యేక గౌరవమే. నేను మారుతినే వినతాసుత. మహాత్మా, నా బలగర్వము నేటితో మాసిపోయినది. కారణజన్ములైన మీరు క్షమించి విడిచినచు నిరహంకారినే కృష్ణ రామ అనుకునుచు. రామ రామ, నీకింకనూ కృష్ణ భక్తి వదలలేదు కదా. ఓని, నాదొక ప్రార్థన. ఎంత మాట! ప్రాణదాతలు, ఆజ్ఞాపించండి. పన్నగాశన, ప్రతి జీవికి ప్రాణమనిన ఎంత ఆశయుండునో ఇప్పుడు నీకునూ అనుభవమైనది కదా. ప్రాణహింస మహాపాపం. నేటి నుండి అహింసావ్రతుడవై పండగ జాతి మీద పగ వర్జింపు. నాందిగా ఈ నాగకన్యను క్షమించి విడిచిపెట్టు. పావని, ఆజ్ఞ. సుఖీ భవ. లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఇక నీకు నాగజాతికి కష్టములున్నావు. దీర్ఘాయుష్మతివై సౌభాగ్యవతివై వచ్చు. వెళ్ళిరా తల్లి. ఏమిటమ్మా? జన్మమిచ్చినది తల్లిదండ్రులే అయినా ప్రాణమిచ్చినది మీరు. ఈ తండ్రిని విడిచి వెళ్ళుటకు మనసు రాకున్నది. ఈ పామరత్వమునకు భవబంధములకు బానిస కారాదని బ్రహ్మచర్యం అవలంబించి తిని తల్లి. తండ్రి బిడ్డల మమతా పాసం ఎంత బలవత్తరమైనదు నాకు తెలుసునమ్మా. నేను పెరిగిన మహాయుగములు మా తల్లి జానకి సాధ్వి మమ్ములను విడిచిపెట్టి భూప్రవేశము చేసినప్పుడు వగచి వగచి ఈ హృదయము శిథిలమైనది తల్లి. నేను బహిష్కృతుండనై నా రామచంద్ర పవిత్ర పాదార విందములకు దూరమైన నాటి నుంచి విలపించి విలపించి నా కన్నుల నీరు ఇంకిపోయినది తల్లి. నేను చెప్పగలుగునది ఒక్కటేనమ్మా. సర్వ ప్రాణికోటికి తండ్రి ఆ రాముడొక్కడి. అతని ప్రేమాంకమును అధిష్ఠించుటకు ప్రయత్నించు.
అది ఏ కైవల్యం. జై శ్రీరామ్.